పినాకిని నదీ తీరాన వెలిసిన తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి దేవస్థానం పచ్చదనంతో కలకలలాడుతోంది. లక్ష మొక్కల లక్ష సాధనలో భాగంగా వారధి ఫౌండేషన్ అధ్యక్షులు పైడిమరి శ్రీరంగనాథ్ కార్యదర్శి ఆర్కాడ్ శ్రీనివాసులు, కోశాధికారి దర్శి ప్రసాదరావులు దేవస్థానంలో మొక్కులను ఏర్పాటు చేశారు. ప్రధాన గోపురం వద్ద మరియు ఆలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం పచ్చదనం వెలిసిల్లేలా అవసరమైన మొక్కలను కుండీలతో సహా ఆలయ కార్యనిర్వాహక అధికారి శ్రీనివాసులు రెడ్డికి అందజేశారు. అనంతరం అందరూ కలిసి రంగనాథ స్వామి ఆలయంలో మొక్కలతో కూడిన కుండీలను ఏర్పాటు చేశారు. అనంతరం పైడిమరి శ్రీరంగనాథ్ ఆర్కాడ్ శ్రీనివాసులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా వారధి ఫౌండేషన్ 1,00,000 మొక్కలను పంపిణీ చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. అనవసరమైన మొక్కలు కాకుండా పర్యావరణ హిత మొక్కలను ఎంపిక చేసి వివిధ ప్రాంతాల్లో పెంచుతున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మొక్కలకు ట్రీ గార్డులు కూడా తామే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా ఆలయాల్లో పవిత్రమైన మొక్కలతో కూడిన కుండీలను ఏర్పాటు చేస్తే భక్తులకు మనసు దైవత్వంతో నిండిపోతుందన్న ఉద్దేశంతో రంగడి ఆలయంలో మొక్కలు ఏర్పాటు చేశామన్నారు. తమకు సహకరించిన ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డికి, అర్చక బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నమస్తే, నా పేరు పైడిమరి శ్రీరంగనాథ్, వారధి ఫౌండేషన్ చైర్మన్ని. ఈరోజు మన నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి గుడి ఆలయంలో వారధి సభ్యులు అందరం వచ్చి మొక్కలు, పూల కుండీలతో కలిపి మనం ఈ గుళ్ళో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ అవకాశాన్ని మన తల్పగిరి రంగనాథ స్వామి ఈవో అయినటువంటి ఆర్ల శ్రీనివాసులు రెడ్డి గారు ఇక్కడ పచ్చదనాన్ని పెంచాలి అని, మొక్కలతో అందంగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం, ఆ కార్యక్రమాన్ని మా స్నేహితుడైన పాంచజన్యం గారికి తెలుపుగానే ఈ కార్యక్రమాన్ని మా స్నేహితులు వారధి ఫౌండేషన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత చేపిద్దామని ఈ చక్కటి అవకాశాన్ని ముందుగా మా పాంచీ గారు మాకు తెలియజేశారు. వాళ్ళు తెలియజేసిన వెంటనే మేము ఈ కార్యక్రమానికి ఇక్కడ చేయాలని నిర్ణయించి మా క్లబ్లో ఈ విషయాన్ని ప్రపోజ్ చేయంగానే మా మిత్రులు, మా వారధి సభ్యుల్లో కొంతమంది అందరం, అంటే క్లబ్ తరపునే కాకుండా దీనికి ఓన్లీ ఒక 10 మంది చేతుల మీదే ఈ మొత్తం కార్యక్రమాన్ని, ఇన్ని పూల కుండీల్ని, మొక్కల్ని ఏర్పాటు చేసే కార్యక్రమం ఆ 10 మంది చేతుల మీద జరిగింది. ముందుగా మా క్లబ్ సభ్యులందరికీ, దీనికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమముతో పాటు మరి ఇప్పుడే ఇక్కడికి వచ్చిన పెంచలకోన ఈవో గారు కూడా కలిసి మమ్మల్ని అక్కడ కూడా ఈ విధంగా ఇప్పుడు ఏర్పాటు చేసింది చాలా చక్కగా ఉందండి, ఈ విధంగా మా దేవస్థానంలో కూడా ఏమైనా చేస్తారని అడిగారు. వెంటనే వారికి కూడా మేము తెలియజేసి అక్కడ కూడా ఇదే విధంగా మొక్కలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తున్నాము. నమస్తే. ఆర్కాడ్ శ్రీనివాసులు మాట్లాడుతున్నాను. 1,00,000 మొక్కల లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు మేము నెల్లూరు పట్టణం మొత్తం మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో మేము చిన్న మొక్కలు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన మా వారధి ఫౌండేషన్ సభ్యులందరికీ మరియు ఈఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు గుర్రం కోటేశ్వరరావు. నేను వారధి ఫౌండేషన్ మెంబర్ని. సో ఈ వారధి ఫౌండేషన్ స్థాపించడానికి కారణం ఏంటంటే, మీ అందరూ స్నేహితులను కలిసేసి సేవా కార్యక్రమం చేయాలనుకున్నాము. మధ్యలో కొన్ని సేవా కార్యక్రమం మొదలుపెట్టాము. ఆ తర్వాత 1,00,000 మొక్కల లక్ష్య సాధన అని చెప్పేసి 1,00,000 మొక్కలు నాటాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాము. అందులో భాగంగా ఈ తల్పగిరి రంగనాథ స్వామి వాళ్ళు లోగా వాళ్ళకి 30 మొక్కలు ఇచ్చున్నాము. ఆ తర్వాత మరలా వాళ్ళు తర్వాత మళ్ళీ మిగతా మొక్కలు కూడా ఇస్తే బాగుంటుంది అనగానే మిగతా స్నేహితులు రెస్పాండ్ అయ్యి ఒక 10 మంది వెంటనే 100 మొక్కలకి సహకరించారు. సో మిగతా వాళ్ళు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదములు. బ్రహ్మణే నమః. పినాగ్నిద భైరమ్య శేష పర్యాంక శయనం నిద్రాముద్రాభిరామం తమంది శ్రీరంగనాయకం. ఈ విధంగా మన రంగనాథ స్వామి దేవస్థానం పచ్చని మొక్కలతో అందంగా ఆహ్లాదకరంగా తయారవ్వాలని చెప్పని మన ఈవో గారైనటువంటి శ్రీ ఆళ్ళ శ్రీనివాసరెడ్డి గారు మాకు బాగా మంచి మిత్రులు మరియు బాగా తెలిసిన వారు. ఈ విధంగా పనిచేయని మనం మొక్కల్ని ఈ విధంగా నాటాలా, ఎలా చెప్పు అని చెప్పి అడిగినప్పుడు మన వారధి ఫౌండేషన్ వచ్చేసిన సేవా కార్యక్రమాలు తెలిసినందువల్ల వారిని మనం సంప్రదించాము. అలాగే తప్పకుండా మనం చేద్దామని చెప్పని ఒక 30,000 రూపాయల మొక్కలని మనకి రంగనాథ స్వామి టెంపుల్కి వాళ్ళు డొనేషన్ జరిగింది. వారికి యొక్క ఆలయం తరపున, అంటే నేను ఆలయం స్టాఫ్ని కాదు, మరియు ఆలయానికి నిత్య సేవార్థిని సార్ లేనందువల్ల నేను మాట్లాడుతున్నాను. సార్ తరపున, దేవస్థానం తరపున, భక్త బృందం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెల్లూరు
నగరంలో చేసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో గతంలో ఈ దేవస్థానంలో చాలా పూల కుండీలు ఉన్నాయి. నేను వచ్చేతలకి నేను కార్యనిర్వహణాధికారి దగ్గర ఛార్జ్ తీసుకునే నాటికి ఒక కుండీ కూడా ఇక్కడ లేదు. ఆ మొక్కలన్నీ కూడా పోయినాయి. ఆ దేవస్థానం మొత్తం పచ్చదనం చేయాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మా స్నేహితులు అతను ఈ వారధి ఫౌండేషన్ వాళ్ళు 1,00,000 మొక్కలు నాటే కార్యక్రమం ఒకటి చేపట్టి ఉన్నారు. వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా దేవస్థానంలో ఈ పచ్చదనం ఏర్పాటు చేద్దామని చెప్పారు. చెప్పగానే వెంటనే వాళ్ళని సంప్రదించడం జరిగింది. వాళ్ళు వెంటనే కూడా స్పందించి దేవస్థానంలో ఈరోజు ఈ మొక్కలన్నీ కూడా వాళ్ళు దాతృత్వంలో ఏర్పాటు చేసింది. అలాగే ఫ్యూచర్లో కూడా మరింత స్థలం మాకు మేము అభివృద్ధి చేయడానికి నిర్ణయించాము. దాంట్లో కూడా వీరి సహకారంతో మంచి గార్డెన్ వచ్చిన భక్తులు ప్రశాంతత చేకూర్చే విధంగా ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా వారధి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.